చేసాం. వన్స్ ఆ లెవెల్ క్రాస్ చేశాక ఎలా అయితే ఎత్తుంటుందో ఆ తర్వాత పల్లం కూడా ఉంటుంది కదా. సో అలా ఇక్కడ మనం చూసుకుంటే నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ వరకు స్లాంట్గా ఉంటుంది లోయర్ సైడ్. చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ పెడలింగ్. మనం వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నియర్లీ ఒక 20 to 25 మినిట్స్ అయ్యి ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చే వరకు. సన్ చూస్తే మనకి స్టార్టింగ్ ఇంత సన్లైట్ లేదు, ఇంత క్రిస్టల్ క్లియర్ వ్యూ కూడా లేదు. పొగమంచు అంతా కరిగిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే నడియడం విలేజ్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తేనేమో కృష్ణానగర్ అనే ఊరు వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువ వాటర్ ఖమ్మం డిస్టిక్లో ఉన్న పాలేరుకి వెళ్ళే రూట్ కెనాల్ ఇదే. ఈ శివయ్య విగ్రహం నుంచి కృష్ణానగర్ స్టార్ట్ అవుతుంది. దాని పక్కనే పల్ల ప్రకృతి వనం కూడా కనపడుతుంది. జనరల్గా ఈ కృష్ణానగర్ రీచ్ అయ్యాక మనకు హాఫ్ రైడ్ కంప్లీట్ అయిపోతుంది. సో కొద్ది దూరం మనం వాకింగ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ కృష్ణానగర్ విలేజ్లో కూడా మనం ఏ వీడియో రికార్డ్ చేయలేదు, బికాస్ ఇక్కడ కూడా జనాలు ఉంటారు కాబట్టి. సో దాన్ని అవాయిడ్ చేశాను. వన్స్ కృష్ణానగర్ విలేజ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కూడా మనకి చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. సన్ రైజ్ కూడా ఇక్కడ ఇంకా మనకి బ్రైట్గా కనపడుతుంది. ఈ షాట్ చాలా బాగా నచ్చింది నాకు, బికాస్ చెట్టు చాట్ నుంచి స్లోగా నడుస్తూ తీశాను. ఇప్పుడు రికార్డ్ చేసిన అన్ని క్లిప్పింగ్స్ కూడా 12,000 రేంజ్లో ఉన్న శాంసంగ్ బడ్జెట్ ఫోన్ తోటే రికార్డ్ చేసిన వీడియోస్. ఇప్పుడు సన్ ఇంకా బ్రైట్ అయ్యాడు, మనకి ఆ రిఫ్లెక్షన్ కూడా వరి పొలాల్లో వాటర్ మీద కొడుతుంది. సో చాలా పచ్చగా కనిపిస్తుంది సీనరీ కూడా. అండ్ ఇక్కడ నుంచి విలేజ్ క్రాస్ చేస్తున్నాం, కృష్ణానగర్ విలేజ్ క్రాస్ చేస్తూ. అండ్ నెక్స్ట్ విలేజ్ వచ్చేసి బరాకత్గూడెం. సో ఆల్రెడీ వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే ఈ బరాకత్గూడెం రోడ్లో ట్రావెల్ చేస్తున్నానో ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా వెళ్ళాను. మనకి సన్లైట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా పెరిగితే మనం స్ట్రైన్ అయిపోతాం, టైర్డ్ అయిపోతాం. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా రైడ్ కంప్లీట్ చేద్దామని అలా మన సైక్లింగ్ రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాం. ఇక్కడి నుంచి మనం సన్ని హైలైట్ చేస్తూ తీసాం ఈ వీడియో. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. మనం పంట పొలాల నుంచి సీనరీ నుంచి సన్ని అబ్జర్వ్ చేయడం ఈ సైక్లింగ్ వీడియోలో. ఇప్పుడు మనం బరాకత్గూడెం విలేజ్ కూడా క్రాస్ చేసాం. సో బరాకత్గూడెంకి అండ్ మునగాలకి మధ్యలో ఉండే బ్యారియరే ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం చూపించాం. నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటర్ ఇవి. ఎప్పుడైతే మనం ఈ కాలువని క్రాస్ చేస్తామో అప్పుడు మునగాలు ఎంటర్ అవునట్టు. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే సూర్యాపేట డిస్టిక్ పీపుల్ ఉన్నారో మీది ఏ మండలమో ప్లీజ్ కామెంట్ ఈ వీడియో కింద. సో జస్ట్ మీ మండలాన్ని కూడా మనం సైక్లింగ్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. దీంతో సెకండ్ సైక్లింగ్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.